హాయ్ మళ్ళీ వచ్చేసాను మీ ముందుకి ఒక మంచి స్వీట్ రెసిపీతో. మనకి స్వీట్ తినాలనిపించిన ప్రతిసారి స్వీట్ షాప్కి పరిగెత్తుకు వెళ్ళాక సో ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా బ్రెడ్ హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేసేయండి. వితౌట్ ఫెయిల్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ బ్రెడ్ హల్వా. ఇలా ట్రై చేయండి. రెసిపీలోకి వచ్చేస్తే ముందుగా బ్రెడ్ స్లైసెస్ని నేను చూపిస్తున్న విధంగా మధ్యలో కట్ చేసేసుకోండి. సైడ్స్ కట్ చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లో ఒక 2 to 3 స్పూన్స్ పంచదార వేసి 3 to 4 ఇలాచీ కూడా వేసి పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక బౌల్ పెట్టుకొని అందులోనే 1.5 కప్ షుగర్ వేసుకొని 1/2 కప్ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే మనం ఈ బ్రెడ్ వేయించేలోకి ఇది ప్యారల్గా మనకి పాకం రెడీ అవుతుంది. సో దీనికోసం అంటూ పర్టికులర్గా ఏ పాకం అవసరం లేదు. జిడ్డుగా ఆయిల్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఉంటే మనం చక్కగా బ్రెడ్ వేయించేలోకి అక్కడికే వస్తుంది, కంగారు పడకండి. సో ఆ పాకాన్ని పంచదార స్టవ్ మీద పెట్టేసుకొని సిమ్లో పెట్టి ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని హెవీ హీట్ చేసేసేయండి. ఆయిల్ హీట్ చేసేసి సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి బ్రెడ్ స్లైసెస్ని వేసేసి అటు ఇటు తిప్పుకుంటూ మార్చేయకండి. ఎక్కువ లోలో పెట్టి కానీ మీరు ఫ్రై చేస్తే కనుక బ్రెడ్ స్లైసెస్ ఆయిల్ మాత్రం బీభత్సంగా పీల్చేస్తాయి. తర్వాత ఆయిల్ తింటున్నామా బ్రెడ్ హల్వా తింటున్నామా మనమే ఆలోచించుకోవాల్సి వస్తుంది. అలాగని ఆ వేడి నూనెలో వేసి వదిలేస్తే మాడిపోతుంది. అప్పుడు ఇంకా అసలే చెప్పక్కర్లేదు. సో చూసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటూ చూసుకోండి. స్టవ్ ఆపేసి అందులోనే జీడిపప్పు మన కిస్మిస్ కూడా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈసారి మన పాకం పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇప్పుడు మనం వేయించుకున్న బ్రెడ్ స్లైసెస్ని తీసుకెళ్ళి ఆ పాకంలో వేసేసి ఒక్క 5 minutes కలుపుతూ ఉంటే మనకి చక్కగా రెడీ అయిపోతాయి. మిక్స్ అయిపోతుంది, కంగారు పడకండి. అందులోనే ఒక 2 to 3 స్పూన్స్ మీగడ వేసుకోండి. లేదు చిక్కటి పాలు వేసుకుంటే మనకి కోవా యాడ్ చేసుకున్న ఫీల్ కూడా వస్తుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చిక్కటి పాలు నేనైతే యాడ్ చేసుకున్నాను చూసుకోండి. వేయమన్నాను కదా అని పచ్చిపాలు వేసేసారు, కాచి చల్లారి పెట్టుకున్న పాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనం పాలు టేస్ట్ నచ్చదంటే పాలు వేయకుండా కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా యాలకుల పొడి, అది కూడా ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ వేసేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని పైన 1-2 స్పూన్ల నెయ్యి వేసుకుంటే నోటికి ఫీస్ట్ అనమాట. మన టేస్టీ బర్డ్స్ మనకి చాలా థ్యాంక్స్ చెప్తాయి. అబ్బా స్వీట్ ఇస్తే ఎవరు వద్దంటారు, నేనైతే అసలు వద్దాను. ఇంత టేస్టీగా ఇంత బాగా కుదిరే బ్రెడ్ హల్వాని మీరు ట్రై చేయకుండా ఉంటారా? ఎలా ఉంటారండి? ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో చెప్పడం మర్చిపోవద్దు. సో చెప్పడం మర్చిపోయాను, ఈ బ్రెడ్ హల్వాకి సెపరేట్ ఫ్యాన్ బేసే ఉందండి. సో మీకు కూడా ఫ్యాన్స్ కావాలా? బ్రెడ్ హల్వా చేసి మీ ఫ్యామిలీకి పెట్టండి. సో మీ అందరికీ నచ్చిందా? ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.